రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘోరం జరిగింది. కామాంధుడి కళ్ళు పసి మొక్కపై పడ్డాయి. ఆడుకుంటున్న 7 ఏళ్ల బాలికపై ఓ మృగం అఘాయిత్యానికి పాల్పడింది. బషీరాబాద్ మండలం జీవన్ఘీ గ్రామంలో ఈ దారుణం వెలుగు చూసింది. నరేష్ అనే యువకుడు మైనర్ బాలికను మభ్యపెట్టి ఓ పురాతన ఇంట్లోకి తీసుకెళ్లి ఈ అమానుషానికి ఒడిగట్టాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సౌజన్య, హైదరాబాద్ నగరంలోనే కాదు శివారు ప్రాంతాల్లో కూడా పోక్సో కేసులు పెరుగుతున్నాయి. మనం చూడొచ్చు, ఈ మధ్య కాలంలో జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికలను ట్రాప్ చేసి ఒక యువకుడు వేధించినటువంటి కేసు మరొక ముందే మరికొన్ని కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి. సో ఇటు తాండూరు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా ఈరోజు పోక్సో కేసు నమోదైంది. అదే గ్రామానికి చెందిన జీవన్జీ అనే గ్రామానికి చెందినటువంటి నరేష్ అనే యువకుడు ఆ గ్రామానికి చెందినటువంటి 7 ఏళ్ల బాలికపై ఎంత దారుణం! అసలు సమాజం ఎటుపోతుందా అనిపిస్తుంది. 7 ఏళ్ల బాలికను గత కొన్ని రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి నరేష్ అనే యువకుడు అతనికి మాయమాటలు చెప్పి, అంటే జనరల్గా ఊర్లలో సాధారణంగా చిన్న పిల్లలతోనే ఆడుకుంటున్నటువంటి పిల్లలతో ఒక అన్న అంటూ వాళ్ళు పలకరిస్తూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు, ఎక్కడికైనా తీసుకెళ్ళినా కూడా వెళ్తూ ఉంటారు. ఎందుకంటే గ్రామాల్లో కొంత ఆ వాతావరణం అట్లా ఉంటుంది. కానీ ఇదే బాలిక అదే నరేష్ అనే వ్యక్తిని అన్న అని పిలుస్తూ తనతో రోజు మాట్లాడుతూ ఉండేది. అదే గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి, పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి మాట్లాడుతూ ఉండేది. సో దాన్నే అదునుగా చేసుకున్నటువంటి నరేష్ కామాంధుడు ఒక పురాతన ఇల్లు, ఊళ్ళలో జనరల్గా విలేజ్ చివర్లలో ఉండేటువంటి ఒక పురాతన ఇంటికి, నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు, అత్యాచారానికి యత్నించాడు. సో ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు, ఎందుకంటే అత్యాచారానికి యత్నించడం భయాందోళనకు గురైనటువంటి 7 ఏళ్ల బాలిక అంటే ఆ తల్లిదండ్రులకు ఏం చెప్పలేకపోతుంది, ఏం చెప్పాలో కూడా ఆ బాలికకు తెలియనటువంటి పరిస్థితి. భయాందోళనకు గురైనటువంటి బాలిక తమ తల్లిదండ్రులకు వెళ్లి బోరున విలపించడంతో, ఏడవడంతో ఆ తల్లిదండ్రులు ఏం జరిగిందా ఆరా తీస్తే ఈ నరేష్ సంబంధించినటువంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. వెంటనే బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి పోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి నిందితుడిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లుగా కూడా సమాచారం ఉంటుంది. రేపు రిమాండ్ తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంత దారుణమైనటువంటి ఘటనలు! స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, గ్రామస్తులు. ఎందుకంటే స్థానికంగా ప్రైవేట్ ఉద్యమం చేసుకుంటూ ఉండే 25 సంవత్సరాల నరేష్ అనే కూడా రెగ్యులర్గా వాళ్ళ ముందే ఉంటాడు. కానీ ఇంత దారుణానికి ఒడిగట్టాడంటూ కూడా ఆ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం, అంటే కొంత నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. నిందితుడిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. సో ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. త్వరలో రేపు అతన్ని నిందితుడిని రిమాండ్కి తరలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సౌజన్య. రైట్, థాంక్యూ సాగర్.